నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావల్లో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తన ఎన్నికల ప్రచారాన్ని రెండవ రోజు శుక్రవారం బోగోలు మండలంలోనే ముంగమూరు కోలదిన్నె గ్రామాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి ఒక్కరూ ఆలోచించి ప్రభుత్వం వైపు అందించిన ఫలాలను గుర్తించి తనకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. మళ్ళీ కూడా ఎంతో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజలందరూ కావాలని కోరుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బోగోలు మండల అధ్యక్షుడు మధ్యవేలు వీరరాజు, పలువురు వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీకు 15,000 రూపాయలు మీ అకౌంట్ కూడా వేయటం నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు జగనన్న పిల్లలకి ఇచ్చేది ఆస్తి ఏదైనా ఉందంటే అది ఒక చదువు. ఈరోజు మాది పేద కుటుంబం. ఈరోజు చదువుగా మేము ఈ స్థాయికి వచ్చి ఈరోజు కావాలి నియోజకవర్గంలో 2 సార్లు ఎమ్మెల్యేగా మీ అందరి ఆశీస్సుతో అయ్యానంటే దానికి ముఖ్య కారణం చదువు. అటువంటి చదువుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని లక్షల మంది విద్యార్థులకి ఈరోజు అందించడం నిజంగా చాలా గర్వంగా ఫీల్ అవుతాను. అందుకే భవిష్యత్తులో ఆ పిల్లలు పెద్దయి మంచి ఉన్నత స్థానాలకు పోయి మన గ్రామాలు అన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి, ఆ కుటుంబాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. అందుకే ఇటువంటి మంచి ఆలోచనతో మన గౌరవ ముఖ్యమంత్రి ఏ విధంగా పనిచేస్తున్నాడో ఒకసారి ఆలోచించండి. ఈరోజు మనకి ఈ గ్రామానికి కావాలంటే గతంలో చాలా ఇబ్బంది ఉండేది. కావాలకి ఈరోజు చక్కటి రోడ్డు మీకు తాగపాగ మీదుగా ఆముదాగ దీనికి చక్కటి రోడ్డు ఈరోజు వేయించింది జగనన్న ఆశీస్సులతో మీకు రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు జుబోదిన ఫిషింగ్ హార్బర్, రామాయపట్నం పోర్టు, ఈ విధంగా అనేక ప్రాజెక్ట్స్ మన ప్రాంతంలో రావడం వల్ల మన ప్రాంతంలో ఆర్థిక పరిస్థితి కూడా బాగుపడేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు, ఒక పక్క డెవలప్మెంటు, ఇవన్నీ కూడా 2 కవిగా జగనన్న ఏ విధంగా చూస్తున్నాడో మీ అందరికీ అర్థమవుతుంది. అటువంటి జగనన్నని మనం ఈ రాష్ట్రానికి మరీ ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఈరోజు మీ అందరికీ తెలుసు, నేను గతంలో ప్రతి ఒక్క ఇంటికి కూడా మీ ఇంటికి వచ్చి మీతో మాట్లాడి మీ పిల్లలని కూడా మాట్లాడించి మీకు ఏదైనా సమస్య ఉండి కనుక్కొని నేను పోవడం జరిగింది. ఈరోజు ఎలక్షన్స్ 13వ తారీఖు రాబోతున్నాయి. అదేవిధంగా జగనన్న ఆశీస్సులతోటి 3వసారి ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాను. అదేవిధంగా నాతో పాటు ఈరోజు జగనన్న తర్వాత వ్యక్తి విజయసాయి రెడ్డి అన్న ఈరోజు ఇక్కడే పుట్టినాడు. నిరుద్యోగాలు పుట్టి నిరుద్యోగాలు చదివి ఈరోజు ఒక ఉన్నత స్థాయికి పోయి ఈరోజు మన పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. అటువంటి విజయసాయి అన్నని, అదేవిధంగా నన్ను మంచి మెజార్టీతోటి జగనన్నకి కానుకగా ఇవ్వాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ఈరోజు మీ అందరికీ తెలుసు, జగనన్నకి ఇప్పుడు చెప్తా ఉంటాడు జగనన్న నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ, నా ఎస్టీ అని. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. ఈ విధంగా ప్రేమించిన వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, భారతదేశంలో కూడా ఇవ్వలేదు. ఈరోజు అందుకే ఎస్సీ వెన్నెముకగా ఈరోజు జగనన్నకి అండగా ఉన్నాయంటే నిజంగా ఆయన చేసిన సేవలు, ఆయన ఇచ్చిన రిజర్వేషన్స్ ఈరోజు 50% నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అందరికీ కూడా ఇవ్వడం నిజంగా చాలా గర్వకారణం. తప్పకుండా మీకు ఎప్పుడు కూడా మీ మంచి కోరుకునే వ్యక్తి జగనన్న. కాబట్టి అటువంటి జగనన్నని మీరంతా కూడా ముఖ్యమంత్రి చేసుకునే దానికి సిద్ధమా? థ్యాంక్ యూ.